రైట్ న్యూస్ అండ్ డీటెయిల్స్. చాదర్గఢ్ విక్టోరియా ప్లే గ్రౌండ్ లో కాల్పులు జరిగిన ప్రాంతాన్ని సిపి సజ్జనార్ పరిశీలించారు. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. ఇక ఇద్దరు మొబైల్ చోరీకి ప్రయత్నిస్తుండగా డీసీపీ చైతన్య గన్ మ్యాన్ పట్టుకునేందుకు కూడా ప్రయత్నించారని, ఈ క్రమంలో గన్ మ్యాన్ పై కత్తితో దాడికి ప్రయత్నించారని సిపి సజ్జనార్ తెలియజేశారు. దీంతో దొంగలపై డీసీపీ చైతన్య 2 రౌండ్లు కాల్పులు జరిపారని అన్నారు. ఇక గాయపడ్డ రౌడీ షీటర్ ఓమర్ ను కూడా బంజారా హిల్స్ కేర్ ఆసుపత్రికి తరలించామని తెలియజేశారు. హైదరాబాద్ పోలీసులకు ఓమర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని, ఇక రౌడీ షీటర్ ఓమర్ పై 25 కేసులు ఉన్నాయని సిపి సజ్జనార్ తెలియజేశారు. ఇక ఇద్దరు దొంగల్లో ఒకరికి గాయాలయ్యాయని, రెండో వ్యక్తి కోసం కూడా గాలిస్తున్నామని చెప్పారు. డీసీపీతో పాటు మిగతా సిబ్బంది క్షేమంగా ఉన్నారని సిపి సజ్జనార్ తెలియజేశారు. ఇక విక్టోరియా ప్లే గ్రౌండ్స్ వెనుక ఉన్నటువంటి భాగంలో ఉన్న ఇంటిపై నుండి కూడా దొంగ తప్పించుకునే ప్రయత్నం చేశాడని, ఈ క్రమంలో జారి కింద పడ్డాడని ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. सर नीचे करो, गोली लगी, सर नीचे करो। लकड़ी लेके लो। रंडी सर, रंडी सर। उल्टा सो, सर नीचे करो, सर नीचे करो, सर नीचे करो। हाथ सर, हाँ सर नीचे करो, गोली लगी, सर नीचे करो। రైట్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. చాదర్గఢ్ విక్టోరియా ప్లే గ్రౌండ్స్ లో జరిగినటువంటి కాల్పుల ప్రాంతాన్ని కూడా సిపి సజ్జనార్ పరిశీలించారు. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. ఇక ఇద్దరు మొబైల్ చోరీకి ప్రయత్నిస్తుండగా డీసీపీ చైతన్య గన్ మ్యాన్ ను పట్టుకునేందుకు కూడా ప్రయత్నించారని, ఈ క్రమంలో గన్ మ్యాన్ పై కత్తితో దాడికి ప్రయత్నించారని సిపి సజ్జనార్ వివరాలు వెల్లడించారు. దీంతో దొంగలపై డీసీపీ చైతన్య 2 రౌండ్లు కాల్పులు జరిపారని అన్నారు. ఇక గాయపడ్డ రౌడీ షీటర్ ఓమర్ ను బంజారా హిల్స్ కేర్ ఆసుపత్రికి తరలించామని తెలియజేశారు. హైదరాబాద్ పోలీసులకు ఓమర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని, ఇక రౌడీ షీటర్ ఓమర్ పై 25 కేసులు ఉన్నాయని సిపి సజ్జనార్ తెలియజేశారు. ఇద్దరు దొంగల్లో ఒకరికి గాయాలయ్యాయని, రెండో వ్యక్తి కోసం కూడా గాలిస్తున్నామని సిపి సజ్జనార్ తెలియజేశారు. డీసీపీతో పాటు మిగతా సిబ్బంది క్షేమంగా ఉన్నారని సిపి సజ్జనార్ తెలియజేశారు. ఏమైంది సార్ అని అడిగితే ఒకరిని షూట్ చేసినాంలా, వాడు ఇటు పారిపోతున్నాడు అంటే సరే సార్ అని చెప్పి సార్తో పాటు ఇటు వచ్చినాం. ఇటు వస్తే అటు బిల్డింగ్ నుంచి దూకి గ్రౌండ్ నుంచి దాటిపోయి ట్రై చేసిన. చాదర్ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ దగ్గర మన డీసీపీ మన గన్ మ్యాన్ వెళ్తుంటే సమయంలో ఒక రౌడీ షీటరు, కాలాపత్త రౌడీ షీటరు మరియు ఒక ప్రాపర్టీ అఫెండరు ఒక మొబైల్ థెఫ్ట్ కి ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని చూసి ఇమీడియట్గా మన డీసీపీ చైతన్య ఆమె గన్మ్యాన్ ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. పట్టుకుంటే సమయంలో ఆమె ఇమీడియట్లీ మా గన్మ్యాన్ పైన కత్తితోని దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇమీడియట్లీ ఆల్మోస్ట్ ఇంకా మా కానిస్టేబుల్ పైన దాడి జరుగుతుంది, ఇంకా ఆయన ఇంజురీ అయిపోతున్న సమయంలో మా డీసీపీ చైతన్య 2 రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. ఆ 2 రౌండ్లు ఫైర్తోని ఆ అఫెండరు ఇంజూర్ కావడం జరిగింది. ఒక బుల్లెట్ చేతికి, ఒక బుల్లెట్ స్టమక్ దగ్గర తగిలింది. ఇమీడియట్లీ మా డీసీపీ ఆయన గన్మ్యాన్ను ఇక్కడ ఉన్న ఆఫీసర్స్తో ఇమీడియట్లీ అలర్ట్ చేసి ఆయనకు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి చేర్చడం జరిగింది. మన డీసీపీ కూడా మరియు ఆయన గన్మ్యాన్ కూడా కొంత ఈ తోపులాట జరగడంలో కింద పడడం జరిగింది. వాళ్ళు కూడా కొంత అస్వస్థానికి గురి కావడం జరిగింది. వాళ్ళు కూడా ఇమీడియట్గా మనము అక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి మనము షిఫ్ట్ చేయడం జరిగింది.
సో దాని తర్వాత ఇమీడియట్లీ మన లోకల్ ఆఫీసర్స్ రావడము, మన అందరు కూడా ఆయన గురించి ఎవరు ఈయన అఫెండరు, ఎందుకంటే ఇద్దరు ఉన్నారు, ఒకరు పారిపోతే ఇంకోటి వాడికి ఇంజురీ కావడం జరిగింది. ఆ ఇంజురీ అయిన పర్సన్ మొహమ్మద్ ఉమర్ అన్సారీ అని చెప్పి తెలిసింది. ఆయన నేటివ్ ఆఫ్ కామాటిపూర, బట్ ఆయన రౌడీ షీటు కాలపత్రలో మనము ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు 20 ఆఫెన్సెస్లో ఆయన పైన కేసెస్ బుక్ కావడం జరిగింది. 2 సారి ఆయన పైన పీడీ కూడా మనము ప్రయోగించడం జరిగింది. సో ఈ ఒక 2 పీడీ వల్ల దాదాపు 2 సంవత్సరము జైల్లో కూడా ఉండడం జరిగింది. అంతకుముందు కూడా చాలా ఇలాంటి మన ప్రాపర్టీ ఆఫెన్సెస్లో, అది కాకుండా ఎక్స్టార్షన్, కొన్ని చోట్ల వెపన్స్ తో కూడా ఈ నైఫ్ డాగర్స్ కూడా దాని దగ్గర నుంచి కూడా దొరకడం జరిగింది. సో ఈ ఒక సంఘటనలో మన ఇమీడియట్లీ మన పోలీస్ ఆఫీసర్స్ వచ్చి ఈ ఒక ఏరియాను కూడా మనము సెక్యూర్ చేయడం జరిగింది. మనము ఆ ఇంకోటి అఫెండర్ కోసం కూడా మనము ఆయన పట్టుకోవడానికి కూడా మా టీమ్స్ కూడా పంపడం జరిగింది. మనము ఎంక్వైరీ ఇద్దరు దొంగలు ఇంకోటి వాళ్ళని పట్టుకున్న తర్వాత, అదేవిధంగా ఈయన కూడా అంతకుముందు ఎవరెవరితో ఆఫెన్స్ చేస్తున్నారు, ఇప్పుడు ప్రాథమిక సమాచారం ఉంది. అందరూ కూడా ఇప్పుడు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఆయన ఎవరు అంతకుముందు ఎన్ని 20 ఆఫెన్స్లు ఎవరితో చేసి కలిసి ఈ దొంగతనం చేశారు, ఎక్కడెక్కడ ఎక్స్టార్షన్ చేశారు, ఎక్కడెక్కడ ఈ వెపన్స్ తీసుకొని ఎక్కడ బెదిరించారనే పైన మనము డీటెయిల్గా ఎంక్వైరీ చేసి ప్రజల సంక్షేమ కోసము, ప్రజలు ఇప్పుడు వాళ్ళు ఒక ఆఫెన్సెస్ కు గురి అవుతున్నప్పుడు డెఫినెట్లీ మా పైన కూడా ఆయన దాడి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు డెఫినెట్లీ మనము రిటైల్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఆ పరిస్థితిలో డెఫినెట్లీ మన పోలీస్ కూడా ఫైరింగ్ చేయాల్సిన వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఈ సంఘటనలో చూస్తే మన కానిస్టేబుల్ ఆల్మోస్ట్ ఇంజురీ అయ్యే పరిస్థితిలో మా డీసీపీ గారు ఫైర్ చేయాల్సి వచ్చింది. సో అలాంటి పరిస్థితి వస్తే డెఫినెట్లీ మనము యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే తీసుకుంటాం. ఇలాంటి చైన్ స్నాచింగ్ కావచ్చు, ఎక్కడైనా మొబైల్ ప్రయత్నం చేసినప్పుడు, అదేవిధంగా ప్రజలను బెదిరించడానికి ప్రయత్నం చేసినప్పుడు, లేదంటే ప్రజలపైన వచ్చినప్పుడు డెఫినెట్లీ చట్టం తన పని చేయాల్సి వస్తుంది. సో అదే ఇక్కడ జరిగింది. ఇప్పుడు చూస్తుంటే మా పైననే వచ్చారు ఆ గన్మ్యాన్, ఆల్మోస్ట్ ఇంకా ఇంజూర్ అవుతున్నారన్న సందర్భంలో మా డీసీపీ ఫైర్ చేయాల్సి వచ్చింది. సో డెఫినెట్లీ మనము యాక్షన్ తీసుకుంటాము. ప్రజల సంక్షేమ కోసము, ప్రజల ఒక భద్రత కోసము పోలీస్ ఎప్పుడు కూడా వెంట ఉంటుంది. హైదరాబాద్ పోలీస్కి మంచి చాలా గొప్ప చరిత్ర ఉంది. డెఫినెట్లీ అది కాపాడుకోవడానికి, ప్రజలు కూడా సురక్షితంగా ఉండడానికి అన్ని చర్యలు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడెక్కడ అవసరం ఉంది మా వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నావు, మనము ఆల్రెడీ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా మనము స్ట్రెంత్ కూడా చేస్తాం. ఉన్నారు మన గన్మ్యాన్ కూడా బాగానే ఉన్నారు. సో మనము వాళ్ళిద్దరు కూడా, ఎందుకంటే లోపల కూడా ఇంజరీ అయి ఉంటామని చెప్పి డాక్టర్స్ కూడా అనుమానం చేశారు. అందుకు వాళ్ళకి మొత్తం స్కాన్ ప్లస్ వాళ్ళకి ఎక్స్రే తీయని చెప్పడం జరిగింది. ఏమైంది సార్ అని అడిగితే, ఒకరిని షూట్ చేసినాంలా వాడు ఇటు పారిపోతున్నాడు అంటే సరైన సార్ అని చెప్పి సార్తో పాటు ఇటు వచ్చినాం. ఇటు వస్తే అటు బిల్డింగ్ నుంచి దూకి గ్రౌండ్ నుంచి దాటిపోయి ట్రై చేసిండు. ఆయన అక్కడనే జారి పడ్డాడు. పడితే అక్కడ పట్టుకున్నాము. అక్కడ పట్టుకున్నాక ఆయన సార్ కొడితే తెలిసింది 2 బుల్లెట్స్ ఆయన దాకినాయి. ఒకటి నడుము దాకింది, ఒక చెయ్యికి దాకింది. ఎక్కువ కొడితే చెప్పిండు అక్కడ కత్తి పడేసిన అని చెప్పిండు. అది ఏం ఇన్సిడెంట్స్, సార్ వాళ్ళు ఎందుకు చేసుకుంటూ వచ్చిందో అది తెలియదు నాకు. నేను ఇక్కడ నుంచి చూసిన ఇన్సిడెంట్స్ ఇది, గ్రౌండ్ లో చూసిన ఇన్సిడెంట్స్ ఇది. నాకు తెలిసినంత వరకు 45 minutes బిఫోర్ అయినా వాడతాయి. సార్తో వస్తే ఇక్కడ పబ్లిక్ లో మింగిల్ అయిపోయినాడు. ఏమైనా చూస్తే పబ్లిక్ లో ఇట్లా షూట్ చేసి వచ్చినామంటే ఆయన ఇక్కడ క్యాప్చర్ చేసినాం. సారు, నేను ఇక 3-4 క్యాప్చర్ చేసినాము. నడుములో ఒక బుల్లెట్ దాకింది, చెయ్యిలో ఒక బుల్లెట్ దాకింది. తర్వాత సార్ వాళ్ళు కస్టడీలో తీసుకున్నారు. చిన్న నైఫ్ ఒకటి దొరికింది ఆయన దగ్గర. ఫర్దర్ ఇన్సిడెంట్స్ ఏందో తెలియదు నాకు. ఇక్కడ నుంచి తెలిసిన ఇన్సిడెంట్స్ గ్రౌండ్ లో ఒక ఆయననే ఉన్నాడు, ఇక్కడ ఒక ఆయననే ఉన్నాడు, ఇక్కడ ఒక ఆయన. ఎన్ని గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది? ఇప్పుడు 1 hour దాకా. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి. ఘటన జరిగినటువంటి ప్రదేశాన్ని కూడా సిపి సజ్జనార్ కూడా సందర్శించారు. దీనికి సంబంధించి కూడా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఓమర్ గా గుర్తించారు. దీనికి సంబంధించి కూడా చైతన్య కూడా కొంచెం గాయాలైనట్టుగా తెలుస్తోంది. అలాగే దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి, మన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సాయిరామ్. హైదరాబాద్ లో ఈ రోజు ఈవినింగ్ 5 అంటే ఈవినింగ్ సమయంలోని ఏదైతే చాదర్ఘాట్ లోని విక్టోరియా గ్రౌండ్స్ లోని ఒక గన్ ఫైరింగ్ కలకలం రేపింది. ముఖ్యంగా ఏదైతే ఒక సెల్ ఫోన్ దొంగను పట్టుకునే క్రమంలో అక్కడ డీసీపీ చైతన్య ఏదైతే గన్ మ్యాన్ కి సంబంధించి గన్ తీసుకొని అక్కడ ఫైర్ చేశారు. ముఖ్యంగా ఈ సంఘటన జరిగిన సమయంలో అక్కడ ఏదైతే డీసీపీ చైతన్యతో పాటు ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలోని ఇటు ఏదైతే ఒక సెల్ ఫోన్ దొంగ
ఇద్దరైతే అటు వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఏదైతే ఈ ఫైరింగ్ జరిగినట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఇటు కమిషనర్, హైదరాబాద్ కమిషనర్ సజ్జనర్ కూడా సంఘటనా స్థలంకి అయితే వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా సజ్జనర్ మాట్లాడుతూ కూడా ఇటు రౌడీలు అలాగే చైన్ స్నాచర్ పై ఉక్కుపాదం మోపుతామని గతంలో ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ కమిషనరేట్ కి కమిషనర్ గా ఆయన అయితే అపాయింట్ అయ్యారు. ఆ తరుణంలోనే ఆత్మరక్షణలో భాగంగా ఇటు డీసీపీ కూడా కాల్పులు జరిపారంటూ కూడా ఆయన అయితే స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు సాయంత్రం 5 గంటలకు చాదర్ఘట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ వద్ద అయితే ఈ ఘటన అయితే జరిగింది. రౌడీ షీటర్ ఏదైతే మొబైల్ స్నాచర్స్ ఇద్దరు స్నాచింగ్ చేస్తుండగా డీసీపీ చైతన్య పట్టుకునే ప్రయత్నం అయితే చేశారు. రౌడీ షీటర్ మొహమ్మద్ ఉమర్ అన్సర్ ఎస్ఐ కుమార్, ఘటనా స్థలంలో సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారా, లేకుంటే దీనికి సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు తీసుకున్నారు అక్కడ? సాయిరామ్, ముఖ్యంగా ఈ ఘటన జరిగిన తర్వాత అక్కడ మొదటగా ఏదైతే ఈ కాల్పులు జరిగిన తర్వాత ఆ దొంగ ప్రస్తుతం ఏదైతే హాస్పిటల్లో అయితే జాయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత కమిషనర్ సజ్జనర్ కూడా అక్కడికి అయితే చేరుకున్న తర్వాత అక్కడ పూర్తిగా వెరిఫై అయితే చేశారు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పూర్తిగా పరిశీలించారు. ముఖ్యంగా అక్కడ జరిగిన ఈ సంఘటనలో ముఖ్యంగా రౌడీ షీటర్ మొహమ్మద్ ఉమర్ అన్సారీ అంటే ఇతనిపై ఇప్పటికే 20కి పైగా కేసులు అయితే నమోదైనవి. 2 పీడీ యాక్ట్లు కూడా నమోదైనట్లయితే తెలుస్తుంది. అలాగే గతంలో 2 సంవత్సరాలు జైల్లో కూడా ఉన్నట్లు కూడా ఇప్పటికే తెలుస్తుంది. ముఖ్యంగా దొంగను చేజ్ చేస్తూ పట్టుకునేందుకు డీసీపీ తన గన్ మ్యాన్ అయితే అక్కడికైతే రావడం జరిగింది. దొంగ కత్తితో గన్ మ్యాన్ పై దాడి చేసే ప్రయత్నం అయితే చేశారు. అంటే వీళ్ళు అతను పట్టుకునే సమయంలో అతని దగ్గర ఒక కత్తి కూడా ఉంది. ఆ కత్తితోని ఈ డీసీపీ చైతన్య గన్ మ్యాన్ పై దాడి చేశాడు. వెంటనే డీసీపీ చైతన్య ఏదైతే 2 రౌండ్లు దొంగపై కాల్పులు కూడా జరిపారు. ఈ కాల్పులో దొంగకు చేతిపై అలాగే కడుపులో కూడా గాయాలయ్యాయి. ముఖ్యంగా ఏదైతే దొంగకు ఏదైతే మలక్పేట యశోద ఆసుపత్రికి అయితే వెంటనే అక్కడి నుంచి తరలించడం జరిగింది. అలాగే పరారులో ఉన్న మరో దొంగ కోసం ప్రస్తుతం గాలిస్తున్నారు. అలాగే రౌడీలు చైన్ స్నాచర్స్ పై ఉక్కుపాదం మోపుతామని ఇప్పటికే సజ్జనర్ అయితే చెప్తున్నారు. డీసీపీకి కొన్ని స్వల్ప అస్వస్థకు అయితే గురయ్యారనే తెలుస్తుంది. గాయాలైన కానిస్టేబుల్ ఇద్దరు ఆసుపత్రిలో క్షేమంగా ఉన్నట్లయితే ప్రస్తుతం సజ్జనర్ అయితే చెప్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపడతామంటూ కూడా ఇప్పటికే సజ్జనర్ చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే మొహమ్మద్ ఉమర్ అన్సారీ అలాగే కేసులు నేరాలు ఇతనికి సహకరిస్తున్న వారిని కూడా ప్రస్తుతం గుర్తిస్తామంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు ఈవినింగ్ అంటే 5 గంటల ప్రాంతంలోని ఈ సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా ఆ గన్ ఫైరింగ్ వల్ల ఒక కలకలం రేగిందనే చెప్పొచ్చు. గతంలో మనం చూసాం ఇటు నిజామాబాద్ కానిస్టేబుల్ అంటే ప్రమోద్ను కూడా ఏదైతే ఒక రౌడీ షీటర్ వెనకాల నుంచి పొడిచి మరీ చంపేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా మరొక సంఘటన జరిగింది. ముఖ్యంగా పోలీసులకి రక్షణ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ గన్ ఏదైతే ఈ రౌడీ షీటర్ తో పాటు అతను ఏదైతే మరొక వ్యక్తిని చేజ్ చేసే క్రమంలోని ఎదురు తిరిగి వాళ్ళు కత్తితో దాడి చేయడంతో ఈ గన్ ఫైరింగ్ అయితే జరగడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు ఏదైతే వాళ్ళు రక్షించుకోవడానికి ఈ గన్ తీసి ఫైరింగ్ చేసినట్టయితే ప్రస్తుతం పోలీసులు కూడా నిర్ధారించారు. థ్యాంక్ యూ కుమార్.